అందరికీ నమస్కారము. ఈరోజు మన బండి మినపగుండ్లు అనేది కోస్తుంది. అయితే రాత్రి ఆ బండిని అనేది ఇక్కడనే పెట్టడం అనేది జరిగింది. అయితే నిన్న మనం పెసర అనేది కోసాం కదా, ఈ చేను వాళ్ళదే మినపగుండ్లు అనేది ఉంది కోసేది. అది దాదాపుగా సుమారుగా ఒక 2 ఎకరాలు అనేది ఉంటుంది. అయితే మనకి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలియదు, ఓన్లీ పెసర అనేది మనం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి మినపగుండ్లు కూడా ఉన్నాయి. అంటే మనకి అప్పటికప్పుడు టైం అనేది సరిపోదు కాబట్టి నైట్ బండిని అనేది ఇక్కడనే పెట్టి మనము ఈరోజు అనేది వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని సందర్భాలలో ఇలా మోటార్ ఫీల్డ్లో ఇలాంటివి అనేది జరుగుతాయి. అంటే ఒక పక్కన కిరాయి వచ్చి ఇంకో పక్కన కిరాయి దొరకడం అనేది కొన్ని సందర్భాలలోనే జరుగుతాయి. ఎనీ టైం అట్లా అనేది జరగదు, ఎప్పుడో ఒకసారి ఈ విధంగా అనేది జరుగుతుంది. అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు, చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా అనేది చూస్తున్నారు. దయచేసి మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే మోటివేషన్ ద్వారా ఇంకా మేము ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. దారి మొత్తం ఘోరంగా ఉందిగా, ఇరుకిరుకుగా, మొత్తం ఇరుకిరుకుగా ఉందిగా అంట. చిన్నగా ఈ గడ్డి ఉంది చూసారా, ఈ గడ్డి ఉన్నంత వరకు కూడా మొత్తం మినుములే. ఇందులో మినుముల కంటే గడ్డి అనేది ఎక్కువ అవపడుతుంది. ఇప్పుడు ఇదంతా ఇది సుమారుగా దాదాపుగా ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ వరకు మళ్ళీ యువతల అనేది లేదు, అవతల ఆ పత్తి వరకు ఈ చెత్త ఉంది చూసారా, ఈ చెత్త ఉన్నంత మొత్తం కూడా మినుపులే. కానీ పంట అనేది చాలా అంటే చాలా తక్కువ పండింది. చూడండి, ఎన్నో ఒక్కడ అనేది ఉన్నాయి, మరి చేను మొత్తం కూడా లేదు. ఈ గడ్డి అనేది ఎక్కువ ఉంది, ఎన్నో ఒక్కడ ఈ మొస్తరుగా అనేది ఉన్నాయి. ఇవి ఏంటంటే మినుములు చిన్నగా ఉంటాయి, సేమ్ మన పెసర్లాగానే ఉంటాయి కానీ ఇవి ఏంటంటే కొంచెం చిన్నగాను లావు అనేది ఉంటుంది. ఈ విధంగానే ఉంటాయి కానీ చేను మొత్తం కూడా లేదు, అక్కడక్కడ అనేది ఉన్నాయి. అంటే బాగా అనేది పండలేదు, మామూలుగా అనేది పండింది. ఏమన్నా ఒకటి మొత్తం ఎక్కువగా ఏంటంటే ఇందులో గడ్డి అనేది ఉంది. చూడాలి మరి ఎట్లా వస్తుందో ఏందో. నీట్గా నాకు తెలిసి అయితే ఈ గడ్డి ఉంది కాబట్టి నీట్గా అనేది రాదు, పెసర్లో వచ్చినంత నీట్గా రాదు, ఎక్కువ ఈ గడ్డి ఇవనేది ఎక్కువ వస్తాయి. దీన్ని మొత్తం కూడా 2-3 సార్లు మనం తూర్పాలు అనేది పోసుకోవాలి. మన మిషన్ అనేది ఇప్పుడే చేనులోకి వచ్చి స్టార్ట్ అనేది చేస్తున్నాము. చూడాలి పెసర నీట్గా వచ్చిందా లేకపోతే మినుములు నీట్గా వచ్చాయని. పెసర అయితే పర్వాలేదు, నీట్గానే వచ్చాయి, కానీ ఇందులోనే గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి మనము దీన్ని ఎక్కువ తూర్పాలు అనేది పోయాలి. అదేవిధంగా దీనికి రెండవదిగా వచ్చేసి రాళ్ళు అనేది కొంచెం చాలా అంటే చాలా తక్కువ. ఇది మొత్తం కూడా నల్లరేగడి చేను అయ్యేసరికి రాళ్ళు అనేది లేవు. ఇది ఒక మన అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఒకవేళ మధ్యలో ఏమన్నా మాకు కనపడని రాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ మేము వెతికినంత వరకు అయితే రాళ్ళు అనేది మనకి ఎక్కడ అనేది కనపడలేదు. ఇప్పుడు మనోడు ఆ దరి నుంచి బండి అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మధ్యలో ఒక కౌంటర్ వేసుకుంటే మనకేంటంటే బండి మనం కౌంటర్ అనేది వేసుకొని ఒక లెవెల్ ప్రకారం అనేది వెళ్ళొచ్చు. కానీ మినుములు అనేది చాలా తక్కువ ఉంది, గడ్డి అనేది ఎక్కువ ఉంది. చూసే వాళ్ళందరూ అనుకుంటారుగా వీళ్ళు మినుములు కోస్తున్నారా లేదా గడ్డిని కోస్తున్నారా అని అనుకోవచ్చు. అంతగానం గడ్డి అనేది ఉంది. ఇప్పుడే మన మిషన్ అనేది మనోడు స్టార్ట్ చేస్తుండు. అయితే మనకి 2 డ్రైవర్లు కదా, ఒక డ్రైవర్ అనేది ప్రజెంట్ వస్తుండు, ఇంకో అతను పని మీద అనేది వెళ్ళిండు, ఇంకా అతను రాలేదు. ప్రజెంట్ మన డ్రైవర్ ఒక్కడే వస్తుండు, మన ట్రాక్టర్ పిల్లగాడు అనేది అందరం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాము. అందువల్లనే ఇంకా మేమే చిన్నగా లైన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా ఏరియాలో ఎక్కువగా పెసర అనేది వేసేవాళ్ళు. ఉన్న మిషన్లు ఏంటి అంటే వానాకాలము వరి కోసిన తర్వాత అడపా పెసర అనేది కోసేవాళ్ళు. 15-20 ఎకరాలు దాదాపుగా కోసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం రైతులు ఏం చేశారంటే పెసర వేయడం అనేది బంద్ చేసేసారు. చాలామంది తగ్గించారు. ఎందుకంటే ఒక రైతు వేసిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం రైతులందరూ యథావిధిగా వేసేసరికి రేట్ అనేది డౌన్ అయ్యేసరికి రైతులు ఏం చేశారంటే పెసర అనేది చాలా తగ్గించుకుంటూ వచ్చారు.
కానీ ఈ సంవత్సరం మా ఏరియాలో ఎక్కువగా మొక్కజొన్న అనేది వేశారు. 90కి 99% మొక్కజొన్న వేశారు. చాలామంది వేశారు. పత్తి అయిపోయిన తర్వాత వెంటనే మొక్కజొన్న అనేది వేశారు. ఈసారి మొక్కజొన్న సీజన్ అనేది కూడా మా ఊర్లో చాలా అంటే చాలా ఉంటుంది. ఒకవేళ మీకు మొక్కజొన్న కటర్ బార్లు ఉంటే, ఒకవేళ నా మిషన్ కూడా పెడదాము అనుకుంటున్నాను. ఒకవేళ నా మిషన్ పెట్టలేని స్థితిలో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీకు మొక్కజొన్న కటర్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఈ వీడియో కింద కామెంట్ అనేది చేయండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఒకవేళ నా బండి పెట్టకపోతేనే, ఒకవేళ నా బండి పెట్టాను అనుకోండి, నేనైతే మీకు చెప్పలేను. నా బండి ఒకవేళ యాసంగి పొలాలకు వెళ్ళిందనుకోండి 100% నేను మీకు చెప్తాను. నాకు కింద కామెంట్ బాక్స్లో కానీ లేదా ఇన్స్టాలో కానీ మెసేజ్ అనేది చేయండి. ఒక్కొక్క దగ్గర బాగా అనేది ఉంది, ఒక్కొక్క దగ్గర మాత్రం ఈ విధంగా అనేది ఉంది. అంటే అంతటా ఒక్కలాగా అనేది లేదు. ఒక్కొక్క దగ్గర మాత్రం ఇలా విపరీతంగా అనేది ఉంది. ఇలా విపరీతంగా అనేది ఉంది. అంటే ఇది ఎలా ఉందంటే తెప్పలుగా అనేది ఉంది. ఒక దగ్గరనో ఎక్కువ ఉంది, ఒక దగ్గరనో లేని దగ్గర అసలు అనేది లేదు. ఆ విధంగా అనేది ఉంది. మన మిషన్ చూడండి ఏ విధంగా కోసుకుంటా వస్తుందో. ఇట్లా రాళ్ళు అనేది మధ్యలో మనం చూసుకుంటూనే ఉండాలి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే రాళ్ళు లోపలికి పోకుండా అనేది ఉంటుంది. ఇది కోసేటప్పుడే కొంచెం భయంగా అనేది ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే రాళ్ళు ఎక్కడ తగులుతాయేమో అని. ఇక్కడ అసలు లేనే లేదు. కోసిన తర్వాత ఇగో ఈ విధంగా అనేది మొత్తం అయిపోతుంది. ఈ విధంగా అనేది మొత్తం అయిపోతుంది. బ్లేడ్ వచ్చే వరకు మొత్తం కూడా గడ్డి చూడండి ఏ విధంగా మొత్తం గొల్లైపోయిందో. ఈ విధంగా అనేది ఉంటుంది. నాకు తెలిసి ఈ 2 ఎకరాలు చేను మొత్తం కూడా ఒక డబ్బాకో అయితాయో లేవో మినుములు. ఎందుకంటే పంట అంతా కరెక్ట్గా అనేది లేదు. అక్కడక్కడ ఉంది, అక్కడక్కడ లేదు. కాబట్టి నాకు తెలిసి డబ్బా అవుతాయి అనుకుంటున్నాను ఈ మొత్తం చేను కలిపి. మా ఏరియాలో మినప గుండ్లు అనేది వేయడం అనేది చాలా తక్కువ. మేము ఓన్లీ దున్ని వెళ్తాం కాబట్టి మాకు తెలియదు ఏ పంట వేసేది. కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాతనే మాకు అనేది అర్థమవుతుంది మా ఏరియాలో పెసర మినపులు ఇవి వేస్తారని. అంటే పెసర వేస్తారని తెలుసులే కానీ మినుములు అనేది చాలా తక్కువ. 5 గుంటలు 10 గుంటలు అనేది తిండి మందం అనేది వేసుకుంటారు. కానీ ఇలా ఎకరాలు వేయడం అనేది మొదటిసారి అనేది చూస్తున్నాను నేను మా ఏరియాలో. కింద రాళ్ళు లేవు కాబట్టి మనోళ్ళు కొంచెం స్పీడ్గా అనేది కోస్తున్నారు. నాకు తెలిసి సుమారుగా ఒక గంట బావులో మనకి చైన్ మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది మనోడు కోసే స్పీడ్కి. ఎందుకంటే రాళ్ళు అనేది కింద లేవు. అక్కడక్కడ కూడా ఎతికినాము, ఎక్కడా కూడా కంటికి రాయి అనేది అవపడలేదు. మీరు గమనించారో లేదో నల్లరేగడి భూములలో రాళ్ళు అనేది చాలా తక్కువ. నిన్న మనం కోసిన దాంట్లో అక్కడక్కడ చిన్న రాళ్ళు ఉన్నాయిలే కానీ అవి కొంచెం మనకి అంత ఇబ్బంది అనేది పెట్టలేదు. కానీ ఈరోజు మనం కోసే దాంట్లో అసలు పూర్తిగా అనేది కూడా లేవు. అంటే నల్లరేగల్లో ఎప్పుడైనా రాళ్ళు అనేది తక్కువ, పంట శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని వేసే విధానంలో వేస్తే మాత్రం నల్లరేగల్లో మంచిగా పంట అనేది కూడా పండియచ్చు బాగా. చూడండి ఇది మొత్తం కూడా గట్టే ఉంది. అసలు ఇందులో మనకి చెట్లే అవపడట్లేదు. ఇట్లా కోసినప్పుడు ఏంటంటే ఈ గడ్డి గింజలు మొత్తం కూడా బాక్స్లోకి అనేది వచ్చేస్తాయి. అప్పుడు మనకి మినుములు అనేది కూడా సరిగా అనేది అవపడవు. చూడండి ఎట్లా ఉందో ఇదంతా గడ్డే. అసలు మీకు చూపిస్తా చూడండి. ఈ మోస్తరు గడ్డే, చెట్లు కూడా ఎక్కడా లేవు. ఇదంతా కూడా మొత్తం గడ్డే. పంట అనేది అక్కడక్కడ తక్కువ. ఇదంతా కూడా మొత్తం గడ్డి గింజలే. ఇందులో మినుముల కంటే గడ్డి గింజలే ఎక్కువ ఉన్నాయి. మొత్తం గడ్డి ఉండడం వల్ల చూడండి కుప్పకి అంతా కూడా గడ్డి గింజలే. అంతా కూడా తూర్పాలు అనేది పోయాలి మళ్ళీ మనం. ఇవంతా చూడండి గడ్డి గింజలే మొత్తం. ఇందులో ఎక్కడనో ఒక్కడ మినప గింజలు అనేది ఉన్నాయి. ఇదంతా కూడా గడ్డి గింజలే. తూర్పాలు పోతే మాత్రం పోతాయి ఇవి. ఇవన్నీ కూడా చూడండి మొత్తం అవి ఎక్కడనో ఒక్కడ మినప గింజలు అనేది అవపడుతున్నాయి. గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఈ గింజ మొత్తం కూడా వస్తుంది. నాకు తెలిసి ఇది తూర్పాలు పోసినా కూడా పోవు. ఫైనల్లీ మిషన్ మొత్తం కూడా ఆఫ్ చేసేసినాం. మొత్తం కూడా చిన్న గింజ అనేది వస్తుంది, గడ్డి గింజ. అందువల్లనే మిషన్ అనేది ఆఫ్ చేసేసినాం. ఇక ఇక్కడ నుంచి అనేది బయలుదేరుతున్నాం. మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి అనేది అయింది. మొత్తం కూడా గడ్డి గింజలు అనేది ఎక్కువ రావడం వల్ల మినుములు అనేది అసలు సరిగా అవపడట్లేదు. మొత్తం కూడా ఇన్ని గింజలలో మొత్తం గడ్డి గింజలు ఉన్నాయి. కొన్ని ఉంటాయి
మినప గింజలు. అంటే మీరు అర్థం చేసుకోండి, మొత్తం గడ్డి గింజలు ఉండడం వల్ల మిషన్ అనేది ఆఫ్ చేసేసినాం. అవి కొన్ని కార్చి మనం ఇంటికి అనేది బయలుదేరదాం. మినుములు మధ్యలోనే ఆఫ్ చేసేసి ఇంటికి అనేది బయలుదేరినాము. అవి మొత్తం కూడా మంచిగా రావట్లేదని మధ్యలోనే ఆఫ్ చేసేసినాం. వాళ్ళు మనుషులతో ఏర్పించుకుంటా అన్నారు. ఇక ఇంటికి అనేది బయలుదేరుతున్నాం. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. మినుములు అయితే మంచిగానే వస్తాయి అనుకున్నాను. గడ్డి గింజలు ఉన్నాయి కదా, కొంచెం అయ్యే ఎక్కువ వస్తాయి, తుర్పాలు పడితే పోతాయి అనుకున్నాం. కానీ అలా అనేది పోలేదు. ఎట్టి పరిస్థితుల్లో అవి మంచిగా రాకపోయేసరికి ఇక ఇంటికి అనేది బయలుదేరినాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. మనం కోద్దామని నైట్ బండిని అక్కడ పెట్టడం అనేది జరిగింది. కానీ మన అదృష్టం మంచిగా లేదు. గడ్డి గింజలు ఎక్కువ రావడం వల్ల అవి వేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది, అవసరం పడే అనేది తక్కువ రావడం వల్ల రైతులకు అనేది చూపించాం. వాళ్ళకు కూడా లాస్ అనేది వస్తుంది మనం అట్లా కోయడం వల్ల. ఎప్పుడైనా పంట వేసిన తర్వాత మనం పాటలు అనేది చెత్తను అనేది రాకుండా చేసుకుంటే మనం మిషన్ ద్వారా అనేది కోయొచ్చు. ఒకవేళ అంతే గడ్డి అనేది ఎక్కువ ఉంటే మిషన్ ద్వారా కోపించుకోవడం అనేది వేస్ట్ అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలా మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మీతో నేను అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.